రామ మందిర్ నిజానికి మీరు చెప్పినట్టుగా మతానికి సంబంధించిన ఇష్యూనో లేకపోతే ఇంకేదో ఇష్యూ, అది మీరు మాట్లాడే ఇష్యూ కాదు. బట్ మీ వాయిస్ చాలామంది వినాలనుకుంటున్నారు దానిపైన. రామ మందిర్లో ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మేము రాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాన్ని ఎలా చూడాలి ఫస్ట్? ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ ఇలాంటి విషయాల్లో స్టాండ్ తీసుకుంటే మనం దాన్ని గౌరవించి మానవంగా ఉండటం కరెక్ట్. ఎందుకంటే ప్రజాజీవనంలో మన సంస్కృతి, మన చరిత్ర, మత విశ్వాసాలు, సాంప్రదాయం, వాటి పాత్ర ఏ మేరకు అన్నది ఎప్పుడు కూడా ఒక చర్చనీయాంశం. ఫ్రాన్స్ లాంటి దేశంలో సెక్యులరిజానికి ఒక ఎక్స్ట్రీమ్ అర్థాన్ని ఇస్తారు. ఎందుకంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చింది కాబట్టి సాంప్రదాయాలు. అసలు మతం ప్రభుత్వము సంబంధం లేదు, క్లియర్. అందుకని అక్కడ ఉదాహరణకి ఇస్లాంని పాటించేటువంటి మహిళలు బీచ్కి వెళ్తే వాళ్ళు మామూలుగా బీచ్ డ్రెస్ వేసుకోవాలి తప్ప మా మత సాంప్రదాయం డ్రెస్ వేసుకుంటే నిషేధించారు. దానికి చాలా సాహసం కావాలి. ఇంకో దేశంలో చేస్తే గందరగోళం అయ్యేది. ఫ్రాన్స్లో ఎందుకని ఈ మతం ఆ మతం తేడా లేకుండా, క్రైస్తవుల ఇస్లామిక్ తేడా లేకుండా ఆ సాంప్రదాయాన్ని కఠినంగా పాటిస్తారు. కాబట్టి నెగ్గింది, సమాజంలో ప్రతిఘటన రాలా. అమెరికా లాంటి దేశంలో ఏమవుతుంది, అవి కూడా సెక్యులరే, లౌకికవాదం ఉన్నా కూడా మతంలో ఉన్న సాంప్రదాయాన్ని బైబిల్ మీద ప్రతిజ్ఞ చేయటము, తర్వాత నేషనల్ కెథీడ్రల్ ఉంటుంది అక్కడ. చాలామంది కొన్ని కీలకమైన సందర్భాల్లో అక్కడ రాష్ట్రపతి, పార్టీల నాయకులు అక్కడికి వెళ్ళటము, అక్కడ ఒక చర్చిలో కెథీడ్రల్లో మీకు అది ప్రార్థన ఉండటము, ఇదంతా కూడా దేశ నిర్మాణంలో, దేశ నడపడంలో భాగం అయిపోయింది. ఓకే, అధికారిక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అలాగే సెక్యులర్ కాదా? సెక్యులర్. అలాగే మన దేశంలో ఏనాడు కూడా రాజ్యము మతము వేరు అని చెప్పన్న భావన కాకుండా సర్వధర్మ సమభావం మన సెక్యులరిజం అనుకున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా అతి ఎక్కువగా మత విశ్వాసం, దేవుడి పట్ల నమ్మకం అన్న దేశం మనది. ఈ మతం ఆ మతం ఏమైనా కూడా బహుశా భారతదేశంలో 100కి 99 మంది ఏదో రూపంలో దేవుడి మీద విశ్వాసాన్ని ప్రకటించేవాడు, అత్యధికులు. కాబట్టి మన సమాజం ఉన్న పరిస్థితుల్లో ఈ మతము రాజ్యము పూర్తిగా వేరుపడడం కాకుండా సర్వధర్మ సమభావం. అంచేత ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా భావిస్తారు. ఉదాహరణకి నేనున్నాను, ఈ సాంప్రదాయం నుంచి వచ్చిన వాడిని, కానీ నేను సంశయవాదిని. దేవుడు ఉన్నాడో లేదో పట్టించుకునే మనిషిని కాదు, దేవుడు లేడని కూడా వాదించను. నాకు హక్కు లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే కోట్లాది మంది మత విశ్వాసాలు, దైవభక్తి కారణంగా వాళ్ళ ప్రవర్తనని మంచిగా మార్చుకుంటున్నారు. సమాజంలో 10 మందికి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రవర్తన సరిదిద్దుకుంటున్నారు దేవుడి మీద నమ్మకంతో. ఆ నమ్మకం వాళ్ళకి బోడంత బలాన్ని, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి నేనేవాడిని దేవుడు ఉన్నాడో వాదించడానికి. సో అంతమంది నమ్ముతున్న దాన్ని, అటువంటి మత విశ్వాసాలని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన అలిగేషన్. ఒక రాముడి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే ఎవరో పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరో చేస్తారు. ఓ ప్రధానమంత్రి తీసుకెళ్ళి రాముని ప్రతిష్ఠించడం ఏంటి? అలా చేస్తున్నారు కాబట్టి మేము దానికి దూరంగా ఉంటున్నాం అని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఆ పార్టీ వారి స్టాండ్కి వారికి ఆ హక్కు ఉన్నది, దానికి అంతతో వదిలేయాలి. నేను అనుకోవటం దాని గురించి పెద్దగా మనకి ఇది కరెక్టా కాదని, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాకపోవడం అనేది లేదు. ఇప్పుడు బీజేపీ వారి దృష్టిలో వారు ఏమంటారు, మేము మౌలికమైన అంశాలు కొన్ని ప్రజల ముందుకు 30 ఏళ్ళుగా తీసుకొచ్చాం, ఇవాళ కొత్త కాదు. 370 ఆర్టికల్ వాళ్ళు గట్టిగా మొట్టమొదటి వాదించారు కదా, దానిలో అనుమానం లేదు కదా. అలాగే కామన్ సివిల్ కోడ్, అయోధ్యలో రామ మందిరం, ఈ 3 బీజేపీ మౌలికమైన ఎజెండాగా ఏనాడు వారు దాచిపెట్టలేదు కదా. ఈవేళ మేము మరి 370 నిర్మూలించాము, తొలగిస్తామని మాట ఇచ్చాము, దాంతో ప్రజల మద్దతు పొందాము. అయోధ్యలో మరి జాతి పునర్నిర్మాణం కోసం, లేకపోతే ఈ దేశంలో చరిత్రలో జరిగినటువంటి కొన్ని దోషాలను నివారించడం కోసం, మరి కోటానుకోట్ల మంది ప్రజలకు ఆరాధ్యమైనటువంటి రాముడి జన్మస్థానంలో, అందులో మాకు స్థల మహత్యం అనేది, మిగతా మతాలకు స్థల మహత్యం అనేది హిందూ మతంలో ప్రత్యేకమైన సాంప్రదాయం స్థల మహత్యం. కాబట్టి దేవుడిని ఎక్కడో చోట ప్రతిష్ఠించడం కాదు, అక్కడే ప్రతిష్ఠించాలి. కాబట్టి మేము ఇన్నేళ్లుగా పోరాడి నెగ్గాము, మేము దానికోసం ఎజెండాకు ప్రజల ముందుకు వెళ్ళాము. కాబట్టి మేము సంబరం చేసుకుంటాము, ఈ దేశ నిర్మాణంలో భాగమైంది, రాజకీయం కాదని వారి వాదన. అంచేత దాన్ని మనం ఎక్కువగా వాదోపాదాలకు వెళ్లకుండా ఇప్పుడు టీవీ ఛానల్స్ చూస్తుంటే భారతదేశంలో మరి ఏమీ లేనట్టుగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయోధ్యలో ఆహ్వానాలు మన్నించిన వాళ్ళు ఎవరు, మన్నించని వాళ్ళు ఎవరు, శంకరాచార్యులు ఏం చెప్తున్నారు, మరొకళ్ళు ఏం చెప్తున్నారు, ఈ గొడవలు తప్పితే మనం నిజమైన ఆధ్యాత్మికత మర్చిపోతున్నాము, దేశము ప్రజలు మర్చిపోతున్నాము. ఈ నిజమైన ఆధ్యాత్మికతను వదిలేసి దాన్ని పొలిటికల్ టర్న్ చేస్తున్నారు అనేది ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ కాదు.
ఈవెన్ శంకరాచార్యులు చేస్తున్నారు, ఆ పీఠాధిపతులు మఠాధిపతులు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు సో అంటే పొలిటికల్ గెయిన్ తీసుకునే ప్రయత్నం. ఎవరు చెప్పినా కూడా ఏం చెప్పారని చూడాలి తప్ప ఎవరు చెప్పినా కూడా ఫలానాడు చెప్పారు కాబట్టి నేను ఏనాడు పట్టించుకోను. ఎందుకంటే ఇదే శంకరాచార్యులు మరో సందర్భంలో కొంతమంది, అందరూ కాదు, కొందరు మఠాధిపతులు బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళ వరకు హక్కు లేదు, మేమే మరి అగ్రస్థానంలో ఉండాలి, అదే మా ధర్మశాస్త్ర ప్రతిపాదించడం కూడా వాదించారు. కాబట్టి ఎవరు చెప్పారన్నది నాకు ముఖ్యం కాదు, ఏం చెప్పారన్నది ముఖ్యం, ఏ విషయంలో అయినా సరే సందర్భాన్ని బట్టి. కాబట్టి నేను ఇవాళ చెప్పేది, ఇంత తతంగం జరిగాక, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక ఒక రకంగా మనం గర్వపడాలి మన సమాజాన్ని చూసి. ఎందుకని సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఈ దేశంలో ఒక్కళ్ళు దాన్ని తిరస్కరించాలి. కరెక్ట్. అంటే మీరు పార్టీలు కానీ లేకపోతే మత విశ్వాసాలు ఉన్నవాళ్ళు కానీ మత గురువులు కానీ ఎన్ని రకాలుగా ప్రజల్లో ఆవేశాన్ని రెచ్చగొట్టినా, హిందూ ముసల్మాన్ క్రైస్తవం అన్న తేడా లేకుండా, బౌద్ధమో సిక్కు జైలు తేడా లేకుండా మౌలికంగా ఈ ప్రజల్లో సహజీవనం ఉన్నది. దేశం యాక్సెప్ట్ చేసింది యాజ్ ఎ కంట్రీ. మనం ఏదో రకంగా కలిసి బతుకుదామని చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో నాకు రోజు వంట చేసే మనిషి ఒక ముస్లిం మహిళ, నేను ఆమెను ఒక చెల్లెల్లాగా చూస్తాను. నాకు ఏసీ రిపేర్ చేసే మనిషి ఒక ముస్లిం, నాకు సొంత తమ్ముళ్ళలాగా చూస్తాను, ప్రేమగా చూస్తాను. అతను నన్ను చాలా ప్రేమగా భావిస్తాడు. కాబట్టి మనం అందరం జీవితాలు కలబోస్తాం. ఏదో చరిత్రలో చాలా రకరకాల జరిగినాయి, నిజమే. బాబ్రీ మసీద్ని నిర్మాణం అయోధ్య దేవాలయం మీద చేశారని చెప్పి రుజువైంది కోర్టులో. మరో చోట మరికొన్ని జరగచ్చు. ఆధిపత్యంలో ఉన్నవాడు అలాంటివి చేశారు. చాలా సమాజంలో అది జరిగింది. మరి కొన్ని మతాల్లో కొంచెం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఏదో రకంగా మతంలోకి మార్చడం అని చెప్పన్నదే మత విశ్వాసంలో ఒక మౌలికమైన భాగమైనప్పుడు కొన్ని గుండెలు మండుతాయి. కానీ ఎప్పుడో చోట మనం దానికి ఒక స్టాప్ పెట్టాలి. ఏదో అయిపోయింది, అందుకనే 1991లో చట్టం తీసుకొచ్చాం, రామాలయంతో ఆపుదాం. ఆనాడు చట్టం పార్లమెంట్ ఏం చేసింది, ఇక ముందు ఈ వివాదాలకి స్వస్తి చెప్దాం, రామాలయం చివరిది, ఇక ముందు వేరే వివాదాలు గతంలో ఏం జరిగిందో చరిత్రలోకి వెళ్ళొద్దు, ఇలా వెనక్కి వెళుతుంటే ఎప్పటిదాకా వెళ్తాము, 100 ఏళ్ళ 500 ఏళ్ళ 1000 ఏళ్ళ అని చెప్పండి. కాబట్టి ఇవాళ సమాజంలో ఏకాభిప్రాయం ఉన్నది కాబట్టి ఇది కానిచ్చేద్దాం, ఎవరి విశ్వాసాల్లో వారు నడుపుకుందాం. ఏ రాముడు, అందుకనే మహాత్మా గాంధీ ఇప్పుడు కూడా సబకో సమ్మతిదే భగవాన్ అన్నారు. రామ్ రహీం ఇద్దరు కూడా సమానం అన్నాడు ఆయన. ఈ దేశానికి బహుశా అదే ఆదర్శం. నాకు చివరిగా ఒక లైన్ ఏం కావాలంటే, నరేంద్ర మోదీ రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడమో లోపలికి తీసుకెళ్ళడం అనేది జయప్రకాష్ నారాయణ గారు తప్పు పట్టట్లేదు. ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసుకునే వాళ్ళు, దేవాలయ నిర్మాణం చేసుకునే వాళ్ళు ఆ క్రతులు వాళ్ళు నిర్వహిస్తారు. ఆ లోతుకు పోయేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ పరిజ్ఞానం కానీ నాకు లేదు. ఎవరు ప్రతిష్ఠిస్తారో కూడా నాకు తెలియదు. బహుశా అక్కడ ధార్మికులు ప్రతిష్ఠిస్తున్నారో ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వెళుతున్నారేమో, నాకు తెలుసుకోవాలని ఆసక్తి కూడా లేదు. నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే, మోదీ గారే విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తున్నారు వాళ్ళు. అక్కడ కనుక ఆ నిర్వాహకులు అది కోరుకున్నట్టయితే జానియండి. ఇప్పుడు దానికి వచ్చి నాకు ఇది పెద్దగా దానికి చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తే, మీరు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకుడు పార్టీలు పక్కన పెట్టండి, ఈ దేశంలో పుట్టుకతో ఒక కులంలో ఆధిపత్యం వచ్చింది, ఈ దేశంలో ఈ ధార్మిక చింతనకి మతానికి మేమే ప్రతిఫలం చెప్పని కొన్ని వేల సంవత్సరాలుగా భావించిన దేశంలో ఇవాళ బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా చేయించాలని చెప్పంటే ఒక రకంగా బహుశా హైందవ సమాజంలో ఉన్న సామాజిక మార్పుకి చిహ్నంగా కూడా భావించవచ్చు. మనం అన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంచేత మీ విశ్వాసాలు మీకున్నాయి, అది కావాలని కోరుకుంటున్నారు. ప్రశాంతంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరులకు నష్టం లేకుండా, ఇతరుల విశ్వాసాలు దెబ్బతినకుండా మీ జీవితాలు మీరు నడుపుకోండి. మనం లోతుగా రంధ్రాన్వేషణ చేసి ఇది బాగుంది ఇది బాగోలేదని చర్చ పెట్టవలసిన నాకు అవసరం కనిపించట్లేదు. దానికి ప్రజల జీవితానికి సంబంధం నాకు అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు నా దృష్టిలో నా వరకు ఈ చర్చ నిరర్థకమైనది. అంటే మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు అనే ఒక ఆరోపణలకి బలం చేకూర్చేలాగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి అనే ఇంప్రెషన్ కలుగుతోంది. ఇది ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా మతానికి రాజకీయానికి మధ్యన గీతను చాలా మేరకు చెరిపేశాయని చెప్తుంది. అదే మన దేశంలో లౌకికవాదం ఏనాడు కూడా మతము రాజ్యము వేరు అన్న భావన నుంచి రాలేదు. ఏ మతం పట్ల పక్షపాతం ఉండదు అని చూపెట్టారు అంతే. కానీ ఇవాళ వాదన ఏమిటి, ఇప్పుడు బీజేపీ వారు మరికొందరు చేసే వాదన ఏమిటి, ఆ వంక పెట్టి మెజారిటీ మతాన్ని అవమానించారు, ఇబ్బందుల పాలు చేశారు, మిగతా మతాలకు ప్రత్యేక రాయితీలు కల్పించారని. ఉదాహరణకి హిందూ దేవాలయాల విషయంలో మాత్రమే మీకు ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకొచ్చి
ఆలయ నిర్వహణ ప్రభుత్వం చేతుల్లో పెట్టారు, మిగతా మతాలకు అది లేదు కదా అని వారు వాదన. అవును. అంచేత దీనిలోకి వెళ్తే అంతం లేదు. ఏ పార్టీ కూడా ఇవాళ భారతదేశంలో మతంలోకి రాజ్యాన్ని చొప్పించింది, లేకపోతే రాజ్యంలోకి మతాన్ని చొప్పించింది అనడానికి పెద్దగా ఆధారాలు లేవు. కానీ ఖచ్చితంగా హిందూ మత నిర్వహణలో రాజ్యం పాత్ర ఎక్కువ అన్నమాట వాస్తవం.